ఇటీవల దుబ్బాకలో జరిగిన వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ తెలిపారు. సీసీ కెమెరాల సహాయంతో దుబ్బాకలో జరిగిన దొంగతనం కేసును 6 టీంల సమిష్టి కృషితో దొంగను పట్టుకున్నామని చెప్పారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడారు. దొంగతనాలకు పాల్పడిన నిందితుడు భిక్షపతిగా గుర్తించినట్లు వివరించారు. నిందితుడు ఇదివరకే 63 కేసులలో వివిధ జైళ్లలో ఉన్నాడని, జైలు నుండి విడుదలై వచ్చిన నిందితుడు దుబ్బాకలో దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. నిందితునికి బెయిల్ కోసం నిజామాబాద్ పోలీస్ కానిస్టేబుల్ సహకరించినట్లు సమాచారం ఉందన్నారు. 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి స్వాధీనం చేసుకోగా 15 తులాల నకిలీ బంగారం ఉందన్నారు. ఈ నెల 12వ తేదీన చిన్నకోడూరులో ఆటో పోయిన కేసులో దొంగను కూడా పట్టుకున్నట్లు చెప్పారు. చిన్నకోడూరు ఎస్ఐ సిబ్బంది చాకచక్యంగా సీసీ కెమెరాల సహాయంతో 2 రోజుల్లోనే దొంగను పట్టుకుని 2 ఆటోలు, బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 2 కేసులను ఛేదించేందుకు కష్టపడిన పోలీస్ అధికారులను సిపి అభినందించారు. మాకు ఎవ్రీ కేస్ ఇస్ ఈక్వల్ అండి. ఈవెన్ ఇఫ్ 5 తులాస్ పోయినా 50 తులాస్ పోయినా వీ విల్ స్టిల్ డిటెక్ట్ ద కేస్. బట్ జెన్యున్ చెప్తే ఇట్ ఇస్ బెటర్. నౌ దిస్ ఇస్ లుక్స్ రియల్ బట్ ఇట్ ఇస్ నాట్ రియల్, ఇట్ ఇస్ ఫేక్. అంతే టేకెన్ ఫ్రమ్ హిస్ house. FIR lo when it was registered, he told this as real, but it is real kaadu, roll gold. In a very short time actually, our local police team only, Chinnakodur SI along with Constable Swami and Parshuram, in a very short time. 2 cases అని చెప్పాను కదా. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది 2 cases కోసం, ఒకటి దుబ్బాక అండ్ చిన్నకోడు అయింది. within a very short time he has managed to detect the case. And ఆయన చెప్పిన మాటని మేము how can we have to have evidence na to achieve the offense.